హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్. అయితే గుప్పడంత మనసు సీరియల్లో మనమైతే డైలీ ఒక సీన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ఒక సీన్ అయితే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే అయితే రిషి సార్కి అయితే ఒక చిన్న దెబ్బ తగలడం అయితే జరుగుతుంది అనమాట తలకి. అప్పుడు గౌతమ్ అయితే వసుధర లంచ్ బాక్స్ తీసుకొచ్చి రిషి సార్కి ఇచ్చి తినమని చెప్తాడు. అప్పుడు రిషి సార్ గౌతమే తీసుకొచ్చాడని చెప్పేసి వసుధరదని అతనికైతే తెలియదనమాట. సో గౌతమే తీసుకొచ్చాడు అని అనుకుని లంచ్ బాక్స్ అయితే తినేసి పక్కన పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అప్పుడు వసుధర ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మిగిలిన లంచ్ బాక్స్ని అయితే తింటూ ఉంటుంది. వసుధర దగ్గర ఉన్న జగతి మేడం అయితే మహేంద్ర గారికి వీడియో కాల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు మహేంద్ర దగ్గర ఉన్న రిషి సార్కి వసుధర ఇక్కడ లంచ్ బాక్స్ తింటున్న వీడియో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అదేంటి వసుధర నేను తిన్న బాక్స్ తింటుందేంటి, గౌతమ్ నాకేమో అతను తీసుకొచ్చాడని చెప్పేసి ఇచ్చాడు కదా, ఇది వసుధర బాక్సా, నేను తిన్న బాక్స్ తింటుందేంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధర కూడా రిషి సార్ని అయితే గమనిస్తూ ఉంటుంది అన్నమాట వీడియో కాల్లో. అదేంటి మేడం, రిషి సార్కి చాలా దెబ్బ తగిలింది కదా, కాలేజ్కి రావడం ఎందుకు, ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోవచ్చు కదా హ్యాపీగా అంటూ వసుధర జగతి మేడంతో చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో వాళ్ళిద్దరు కూడా అలా వీడియో కాల్లో ఒకరికి ఒకరు మనసులో అలా అనుకుంటూ ఉంటారు. ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. సో మీరు గుప్పడంత మనసు సీన్స్ అయితే డైలీ ఇలా ఒకటి కావాలనుకుంటున్నారా? కావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు మీకు గుప్పడంత మనసు సీరియల్లో ఈ సీన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.